సమంత తన ప్రియుడు రాజుతో చట్టాలు పట్టాలు. అవును, ఇది సీక్రెట్ ఏం కాదు, అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. ఇప్పుడు పబ్లిక్ గా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు, కనిపిస్తున్నారు. సమంత ఎక్కడ ఉంటే అక్కడే అతను కూడా ఉంటున్నాడు. అందరికీ ఒక డౌట్ కావచ్చు, సరే అంత ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా అని. చూడండి, రాజ్ అనే వ్యక్తికి ఆల్రెడీ ముందే పెళ్లి అయింది, సరేనా? అక్కడ ఇతను విడాకులు ఇస్తే వీళ్ళు వివాహం చేసుకునే అవకాశం ఉంది, లేకపోతే లేదు. దీనికి సంబంధించి ఏదో ప్రాసెస్ లేదా వాళ్ళ ఆలోచనలు ఏదో ఉంటాయి. అవన్నీ మనకు పబ్లిక్ గా మనకు చెప్పరు కదా. నాకు తెలిసి పెళ్లి కంటే ఈ సహజమనమే మేలండి. హాయిగా చట్టాలు పట్టాలు వేసుకుని తిరగచ్చు, హాయిగా సంతోషంగా సంసారం చేయొచ్చు. అసలు పెళ్లి కాకుండా సంసారం చేస్తే ఆ త్రిల్లింగే వేరు. సరే, నచ్చలేదు, ఒకరికి ఒకరు నచ్చలేదు, విడిపోవాలి అనుకున్నాకు ఎనీ టైం విడిపోవచ్చు. కోర్టు మెట్టిదెక్కి అక్కడ విడాకుల కోసం అప్లై చేసి ఇదంతా లేదు కదా. సింపుల్ గా ఎవరి పాటి వరకు ఉండిపోవచ్చు. కాబట్టి పెళ్లి కన్నా సహజీవనమే బెటర్. మనలాంటి వాళ్ళకి కాదండి, పెద్ద పెద్ద సెలబ్రిటీలకి, మనలాంటి సామాన్యులకి పెళ్ళంటేనే 100 ఏళ్ల పంట.